దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. బడ్జెట్ అయితే భారీ బడ్జెట్టే పెట్టారు. 3,22,000 కోట్లతోటి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ని కనుక పరిశీలిస్తే ఇది పేద మధ్యతరగతి వర్గాలకి వాళ్ళ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేదిగా లేదు. ఇది బడా వ్యాపారస్తులకి ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ బడ్జెట్ ఉంది. దీన్ని కొంచెం పరిశీలన చేస్తే ఉపాధి రంగానికి 4,000 కోట్లు కేటాయించారు. ఉపాధి రంగం అంటే రాష్ట్రంలో చాలా సంస్థలకు అవసరమైన నిధులు. ఇది చూస్తే దీనికి దాదాపు 12,000 కోట్లైనా కావాలి. దీనికి 4,000 కోట్లే కేటాయించారు. అలాగే సామాజిక రంగానికి కూడా, సామాజిక రంగంలో మనకు తెలుసు మహిళలు, దళితులు, బీసీలు వాళ్ళ సంక్షేమం కోసం అవసరమైన నిధులు చూస్తే బాగా తక్కువగా ఉన్నాయి. దాంతోపాటు వ్యవసాయ రంగం చాలా కీలకమైంది. మన రాష్ట్రంలో 65 మంది నూటికి వ్యవసాయ రంగం మీద ఆధారపడుతూ ఉన్నారు. ఈ వ్యవసాయ రంగంలోకి నీటి వనరులు కూడా వస్తాయి, గిట్టుబాటు ధరలు వస్తాయి. ఇవన్నిటి చూసినప్పుడు వ్యవసాయ రంగానికి కేటాయింపులు చూస్తే మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి, నామమాత్రంగా ఉన్నాయి. ఇది ఒకటను కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని రాబట్టే విషయంలో అసలు ఈ బడ్జెట్లో ఊసే లేదు. ఇకపోతే సూపర్ 6 చూసినప్పుడు సూపర్ 6 కాదు, ఆయన ఎలక్షన్లో 200 దాకా హామీలు ఇచ్చాడు. అయితే అందులో సూపర్ 6 నేను అధికారానికి రాగానే నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాడు. ఈ సూపర్ 6లో 3 అమల్లోకి వచ్చినాయి. అవి కూడా ఇంకా కొరవలు ఉన్నాయి. 3 ఇంకా అసలు దాని ప్రస్తావన లేదు. ఈరోజు చూస్తే ఈ బడ్జెట్లో కేటాయింపులు కూడా వాటికి చాలా తక్కువ ఉన్నాయి. దానిలో తల్లికి వందనం 940 కోట్లు కేటాయించారు. 9,400 కోట్లు కేటాయించారు. దీనికి 12,000 కోట్లు అవసరమని పెద్దలు, మేధావులు అభిప్రాయపడతా ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసాకి 9,400 కోట్లు కేటాయించారు. 18 లక్షల మంది రైతులు వ్యవసాయంలో ఉన్నారు. ఇది ఏ మూలకి రాదు. 20,000 రైతుకి ఈ రోజుకి గత సంవత్సరం వేయలేదు. ఈ సంవత్సరం దానికి కూడా ఇది ఎంత మాత్రం సరిపోని దీనిలో ఉంది. ధరల స్థిరీకరణ వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలకు లేక ఇప్పటికే రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. 26,000 దాకా అమ్మిన మిర్చి ఇప్పుడు టాప్ 14,000, 10,000, 8,000 దాకా కూడా దిగింది. దీనికి మొన్న మీరు కూడా గమనించే ఉంటాడు, మన ముఖ్యమంత్రి గారు మేము మిర్చికి గిట్టుబాటు ధరల్ని ఖరారు చేస్తున్నాము, మేము 11,600 రూపాయలు మిర్చికి మేము గిట్టుబాటు ఇస్తాం, అంత కనుక వ్యాపారస్తులు ఇవ్వకపోతే ఆ కొర మేము ఇస్తామని చెప్తున్నాడు. అది 11,600 మొన్నటిదాకా 26,000 అమ్మింది. ఇప్పుడు 15,000 అమ్మినా కూడా నష్టాలే వస్తాయి రైతులకి. 11,000 గ్యారెంటీ చెప్తున్నాడు. ఇది ఒక రకంగా రైతుల్ని మోసం చేయడానికి మాత్రమే అనేది అనిపిస్తోంది. అట్నే అభివృద్ధికి నిధులు చాలా నామమాత్రంగా ఉన్నాయి. 3,26,00,000 అభివృద్ధికి నిధులు కేటాయించారు. అట్నే దీపం పథకానికి 90 లక్షలు కేటాయించాడు. దాదాపు 400 కోట్లు అవసరం అవుతాయి. ఈ దీపం పథకం ఇప్పటికి రెండోసారి ఇవ్వాలి, ఒకసారే ఇచ్చారు. ఇందులో కూడా చాలామందికి సగానికి పైగా అవి పడలేదు బ్యాంకుల్లో. అంటే ఇదేమి ఇటో అర్థం కాని పరిస్థితి. దాన్ని కూడా కుదిస్తున్నారు ఇంకా. అట్లే మహిళలకి ఉచిత బస్సు ఊసే లేదు. అట్లే నిరుద్యోగ భృతి
ఊసే లేదు. ఇంకా కొన్ని పథకాల గురించి పట్టించుకోను లేదు. మహిళలకి 15,000 నెలకి 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా ప్రకటించాడు. ఇది లేదా ఆ విద్యార్థులకి పాపం వాళ్ళు ఇద్దరికే ఇచ్చారు, నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, మీరు ఇంకా కనండి పిల్లల్ని, ఇబ్బంది లేదని చెప్పారు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజుకి అది అమలు కాని పరిస్థితి. ఇప్పటికీ చాలా తక్కువ నిధులు ఉన్నాయి. ఏమైనా ఈ ముఖ్యమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు, వచ్చిన తర్వాత చాలా మార్పు ఉంది. వీళ్ళు ఈ కింద జనాన్ని అసలు చూడటం లేదు. కార్పొరేటుల్ని కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా ఉండటం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అడగలేదు. పోలవరానికి 6,000 కోట్లు కేటాయించారు. పోలవరం దాని ప్రాజెక్ట్ ఎంత, దానికి ఎన్ని వేల కోట్లు కావాలి, 6,000 కోట్లు కిమ్మని లేదు. రాజధానికి అప్పు ఇప్పించాడు, రాజధాని ఊసు లేదు. ఇవేవి బడ్జెట్లో అడగాలనే ప్రస్తావన కూడా రాలేదు. అందుకని టోటల్గా చూస్తే ఈ బడ్జెట్ మధ్యతరగతి పేద కార్మిక వర్గాలకు, చేతి వృత్తిదారులకు వ్యతిరేకమైన బడ్జెట్, బడా వ్యాపారస్తులకు అనుకూలమైన బడ్జెట్ అనేది నా అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం కూడా. టోటల్గా ఈ సూపర్ 6 పథకాలు అమలు తీరు ప్రభుత్వం విఫలమైందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా విఫలమైంది. ఒక రకంగా వీళ్ళని మోసం చేసింది ప్రభుత్వం అనాల. ఏరు దాటిన తర్వాత తెప్పలేసిన సందంగా ఉంది ఈరోజు బడ్జెట్లో ఆయన ప్రసంగం చూస్తే. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. For more updates, please subscribe Doota Media.